మరో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. మనకి మాస్కోలో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. చమురు రిఫైనరీలు ఇతర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని గురువారం ఉక్రెయిన్ రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేయడంతో ఈ వర్షం కురిసిందని అధికారులు వెల్లడించారు. వందల డ్రోన్లు ఒక్కసారిగా ప్రయోగించడంతో ఆకాశం మొత్తం నల్లగా మారిపోయి నల్లటి బూడిద లాంటి వర్షం కురిసిందన్నారు. ఇక వైమానిక దాళ్ల అనంతరం కురిసే ఈ వర్షం అత్యంత ప్రమాదకరమని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక నల్లటి వర్షాలు కురుస్తుండటంతో తలుపులు కిటికీలు మూసుకోవాలని బయటకు రావద్దని మాస్కో అధికారులు ప్రజలకు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఆస్మా ఉన్నవారు ఆ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలను విడిచి వెళ్లాలని కోరారు. ఇక ఈ వర్షం కారణంగా ప్రజల్లో తలనొప్పి, శ్వాస సమస్యలు తలెత్తుతున్నాయని, భవనాలు, వాహనాలపై కలుషిత జలాలు పేరుకుపోతున్నాయని మాస్కో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో దాదాపు 5,000కు పైగా విమాన సర్వీసులు రద్దయినట్లు తెలిసింది.